ఎక్కడ రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించదు. ఉమ్, అనవసరమైన విషయాల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఎంతసేపు ఉమ్, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఉమ్, మంత్రులు ముఖ్యమంత్రి అంతా కూడా బిజీగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు భూభారతి, అంతకుముందు ఎస్సీ వర్గీకరణ, అంతకుముందు బీసీ కులగణన, ఇప్పుడు రేపు జపాన్ పర్యటన, ఉమ్, ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి పరుగులు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓకే. ఇక్కడ ప్రతిపక్షంగా కేసీఆర్ గారు పాములో కూర్చొని ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి ఒకే ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు తప్ప ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో తన మన అనే భేదమే లేదు. ఎవరున్నా కూడా ఉమ్, ప్రతిపక్ష సలహాలైనా ఉమ్, అదే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా కూడా కేసీఆర్ గారు పామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఉమ్, నిన్న అంబేద్కర్ 135వ జయంతి జరిగితే కూడా కనీసం ఉమ్, పామ్ హౌస్లో కూర్చొని కనీసం అంబేద్కర్ గారి బొమ్మకు దండేసిన పాపాను కూడా కేసీఆర్ గారు పోలే. కాబట్టి ఓకే. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పని పెట్టుకురు తప్ప వాళ్ళు అంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు అంబేద్కర్ జయంతి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నా. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, కరెక్టే, ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ మరి రాష్ట్రానికి నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్నాక ఎందుకు చిన్న అంబేద్కర్కి దండ వేయడం జరిగింది? ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చిన్నదా పెద్దదా కాదు కదా. తెలంగాణ కాదు, ఆంధ్ర రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో కూడా అవును. ఎక్కడైతే అంబేద్కర్ సెక్రటరీ ముందు మాత్రమే అందరూ కూడా అక్కడ నివాళులు అర్పించేవాళ్ళు. ఉమ్, దానవాయితీల ప్రకారం ముఖ్యమంత్రి గారు అక్కడ నివాళులు అర్పించారు. ఉమ్, డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యులు అంతా కూడా మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి ఉమ్, అదేవిధంగా కొత్త 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఆ అంబేద్కర్ సంబంధించినట్టు హిస్టరీ కావచ్చు అని కూడా పరిశీలించిన సందర్భం. ఇక్కడ అంబేద్కర్ గారు అనేవాళ్ళు ఎక్కడున్నా అంబేద్కర్ గారే. నువ్వు నివాళులు అంటే మీరు అర్పించడం సమర్థించుకుంటున్నారని కూడా అనుకోవచ్చా? సమర్థించుకునేది ఏముంది? కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, మేము కట్టలేదని చెప్తలేము. ఉమ్. అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు కానీ అంబేద్కర్ గారు అవమానిస్తుని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఆ ఎందుకంటే జయంతి అంబేద్కర్ వర్ధంతి విగ్రహము రాకుండా కేసీఆర్ గారు కట్టించడం వల్లనే ఈ రోజున మరి రేవంత్ రెడ్డి గారు ఆయనకు పూలమాలలు సమర్పించలేదు అని చెప్పేసి జనాలు ఇప్పుడు మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు సెక్రటరీ కట్టిస్తే కూర్చుంటాడా ముఖ్యమంత్రి గారు? మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర అదే అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి పోతారు. దాన్ని ఏదో అంటే ఒక్క దగ్గరనే నివాళులు అర్పించాలి శాంటిటీ. అక్కడ ఏదైతే ఎస్సీలకు సంబంధించినటువంటి అంటే ఆ అంబేద్కర్ గారి కమిటీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇక్కడ చేసి దానికి డిప్యూటీ సీఎం గారు పోయారు కదా, ప్రభుత్వం నుంచి ఎవరో వాళ్ళు పోయారు కదా, పోలేదని కాదు కదా. అనవసరంగా ఏంటంటే రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం కాదు, అంబేద్కర్ గారిని అవమానించాకని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అంబేద్కర్ గారి గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా అంబేద్కర్ గారు సంబంధించినటువంటి అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ప్రాణహిత చేవేల అంబేద్కర్ ప్రాణహిత చేవేల పేరు తీసేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడితే సెక్రటరీగా అంబేద్కర్ పేరు పెట్టి ఇక్కడ 125 అడుగుల విగ్రహం పెట్టి ఏదో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. వారి చిత్తశుద్ధి నిజాయితీ లేదు కాబట్టి కనీసం అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ రాకుండా ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా కనీసం ఫామ్ హౌస్లోనే నివాళులు అర్పించే అవకాశం కూడా నివాళులు అర్పిస్తారు. అంటేనే కేసీఆర్ గారు అంబేద్కర్ కావచ్చు అదేవిధంగా ఈ వర్గాల పట్ల చిన్న చూపు ఉందని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా అంబేద్కర్ కి నివాళులు అర్పించలేదు కాబట్టి ఆ విగ్రహానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించకపోవడం అనేది తప్పు కాదు, ఎందుకంటే ఇంకో చోట అర్పించారు కాబట్టి అది కరెక్టే కదా అని మీరు అంటున్నారు. ఇది రాజకీయం కాదు, రాజకీయం కానీ దాని రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. మేము అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పూలేను అంబేద్కర్ గారి గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు గారి పూలే భవన్ కూడా ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ నిర్మించుకున్నాం. ప్రజాభవన్ గా నామకరణం చేసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. ప్రజలు ఏమైనా సమస్యల మీద వస్తే అక్కడ చెప్పుకునే అవకాశం ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి ఏదైతే తన గెస్ట్ హౌస్ ఉందో అది బట్టి విక్రమార్క గారు ఉంటా ఉన్నారు, సీతక్క ఒక సైడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రజావానికి ఆ భవనాలు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు కట్టినానో ఇది కేసీఆర్ గారు కట్టినా అంటే కేసీఆర్ గారి ఇంట్లో సొమ్ము కాదు కదా, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ప్రభుత్వం భావించి అక్కడ ఏ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ అయినా సెక్రటరీ అయినా లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు అయినా కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ గారు నివాళులు అర్పించే కార్యక్రమం ఆనవాయితీగా సమైక్య రాష్ట్రం నుంచి అక్కడనే నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కట్టిన అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు అక్కడనే చేసేవాళ్ళు. కాబట్టి అక్కడనే కంటిన్యూ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కాబట్టి అక్కడనే చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఏదో పెద్ద భూతతో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఎందుకు నివాళులు అర్పించలేదు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే విగ్రహం కట్టుడు ముఖ్యం కాదు, విగ్రహానికి మీరు గౌరవించకపోవడం, ఆ విగ్రహం కట్టి ఏదైతే
ప్రజలకు మీరు ఏదైతే మేలుకొలుపు కోసం కట్టినటువంటి విగ్రహం కనీసం మీ మేలుకొలిపే మీరే మేలుకొలకపోతే మరి ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? కాబట్టి కేసీఆర్ గారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అవమానించుడు, వారి మీద అంబేద్కర్ ప్రాణాలు చెవులో ఉంటే ఆ ప్రాయటి పేరు మార్చిండు. అదే కాకుండా ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భం. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో భూతద్దం పెట్టి చూడొద్దు అన్నారు కదా. ఓకే, ఒక విషయం అడుగుతాను, ఎందుకంటే ప్రజలకు కూడా ఒక చిన్న సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు తన పార్టీ నాయకులే, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఒకానొక సందర్భంలో కూడా కేటీఆర్ సీఎం అన్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు అని సంబోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళ పార్టీ నాయకులే మర్చిపోవడం ఏంటి, ఇంకొకరి పేర్లు సంబోధించడం వెనుక ఏంటి అసలు అనేది చాలా మందికి కూడా అనుమానాలు రేకెత్తిస్తారు. అరే మాట్లాడే క్రమంలో పొరపాటు జరుగుతుంది, దానికి చూడాలి. అది ఎందుకు, దానికి ఏముంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి జాతీయ స్థాయిలో కాదు, మీకు ఒట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం అడిగినా చెప్తుంది ఎవరు ముఖ్యమంత్రి అనేది. అందరు చిన్నపిల్లల నుంచి పెద్దవరకు అందరు తెలంగాణ చెప్పలేకపోతున్నారు. చెప్పుడు అంటే ఆ మాట్లాడే క్రమంలో వాళ్ళు ఏమన్నా ప్రతిపక్షాలంటే ఓకే కుట్ర కొద్ది చెప్పలేదు, వాళ్ళు చెప్పేది ఎవరు చెప్పినా చెప్పకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రివర్యులు కూడా వాళ్ళు కూడా మర్చిపోతున్నారంటే ఏంటి అసలు? మర్చిపోడు కాదు, ఇక్కడ మాట్లాడే క్రమంలో చాలా విషయాలు మాట్లాడే క్రమంలో కన్ఫ్యూజ్ లో ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు. దానికి పెద్ద భూతద్దం పెట్టాల్సిన అవసరం ఏముంటది? రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి 1.5 year అయ్యిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తెచ్చిన వ్యక్తి. సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకరు సీఎం ఉండి ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం, ఇంకోళ్ళు పీసీ ప్రెసిడెంట్ గా, అదే మిగతా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అనవసరంగా ప్రతి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలి. ఎందుకు అనవసరంగా రాజకీయం చేసి వచ్చేది లేదు, పోయేది లేదు కదా. అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమిష్టి నాయకత్వం ముందుకు పోతా ఉంది. ఏ వ్యక్తికి నష్టమే పనులు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. ఖచ్చితంగా అధికార పక్షంలో ప్రతిపక్షమైన కూడా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానికోసం అందరి సలహా సూచనలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తులు కూడా సలహా సూచనలు ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో సలహా సూచనలు ఎవరు? అధికార పక్షం ఉన్నప్పుడు ఎవరిని కలవకుండా అప్పుడు ఫామ్ హౌస్లో ఇప్పుడు ఫామ్ హౌస్ కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఫామ్ హౌస్లో ఉండాలని చెప్పేసి ప్రజలంతా కోరుకునే వాళ్ళు ఫామ్ హౌస్ పంపారు. ఇప్పుడు ప్రజల క్షేమం కోరే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతుంది, అవే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు కదా. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు మరి అక్కడ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తుంది ప్రభుత్వం? ఇక్కడ విద్యార్థులకు అన్యాయమైన పనులు మేమేం చేస్తున్నాం? మేమేం చేస్తలేము. అది 2004 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆయన. ఈ రోజు ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఆనాడు ఎన్డీఏ ముఖ్యం, ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఆయనే ఐఎన్జీ సంస్థకు 4 ఎకరాలు రాసి ఇచ్చిపోయిండు. దాన్ని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం తీసుకున్నది. అది ప్రభుత్వ భూమి. దాని అనవసరంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం సంబంధం దాని విషయంలో? అనవసరంగా 22 సంవత్సరాల వివాదాన్ని పరిష్కరించి రేవంత్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో తెలంగాణకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కంపెనీలు రావాలని చెప్పి భావించి సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు. దానికి అనవసరంగా ఇది అటవీ భూమి అని, పర్యావరణ భూమి అని అదే ఏదో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మేమేం రెచ్చగొడతలేదు, వాళ్ళే రెచ్చగొడుతున్నారు తెలంగాణ సమాజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారు. మరి అంతే కదా, రెచ్చగొడుతున్నట్టు. రెచ్చగొడితే విద్యార్థులు వాళ్ళ ట్యాబ్ లో పడితే ఎట్లా? అక్కడ నుంచి విద్యార్థులు కూడా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఓకే గవర్నమెంట్ ల్యాండ్ అయితే అవ్వచ్చు కాదనట్లేదు, కానీ అట్లా అని చెప్పేసి అందులో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని కూడా వాటికి నివాసం లేకుండా అలాగే కాలుష్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వము. మరి ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నట్టే కదా అని చెప్పేసి విద్యార్థులు మేము ప్రకృతి కోసమే పోరాడుతున్నాం, లేకపోతే మరో ఢిల్లీగా తయారైపోద్ది హైదరాబాద్ నగరం, కాబట్టి ఈ రోజు మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. అది న్యాయం కాదా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.